ఒక ఊర్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు చాలా బుద్ధిమంతుడిగా ఉన్నాడు. కానీ ఏమైందో తెలియదు, సడన్గా వాడు ఇప్పుడు ఎటు కూర్చున్నాడంటే దారిని ఎవడన్నా పోతుంటే సడన్గా వెళ్ళి బాధపడేస్తున్నాడు, లేదా వెళ్ళిపోయి గబ్బాలను పట్టుకుని కొరికి పడేస్తున్నాడు. మళ్ళీ మామూలుగా గప్చిప్. ఎప్పుడు ఎవడు మీద పడతాడో తెలియదు ఆడికి. కూర్చున్నట్టే ఉన్నాడు, అమాంతంగా వెళ్ళిపోతున్నాడు, పక్కన పట్టుకొని కొరికి పడేస్తున్నాడు, లేదా పిడిగుద్దుతున్నాడు, గాయపరుస్తున్నాడు. ఇంటోళ్ళు ఆశ్చర్యపోయి ఎందుకు వీడికి వింత ప్రవర్తన వచ్చిందని చెప్పి ఆ వైద్యుల్ని ఈ వైద్యుల్ని అందరిని సంప్రదించారు, ఫెయిల్ అయిపోయారు. ఇంటోళ్ళు కూడా భయపడుతున్నారు, అన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎవరిని చంపేస్తాడో భయం వేస్తుంది కాబట్టి ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారు. ఇక ఊరు మీద పడ్డాడు. ఊర్లో దారిలో కనపడ్డం నల్ల కొరకటమో రక్కటమో గుద్దటమో గాయపరచడమో చేస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ సమావేశమయ్యారు. ఒరే ఈడు మన ఊర్లో చాలా అందరిని కొడుతున్నాడంట, చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఊర్లో పెద్దలందరూ పోగయ్యి ఈడిని ఇట్లా కాదురా ఈ స్తంభానికి కట్టేయండి అన్నారు. తాళ్లతో కట్టేశారు. పెద్ద పెద్ద లావు శాంతాళ్ళు లాంటి శాంతాళ్ళతో కట్టేశారు. కట్టేసి వెళ్ళిపోయారు. తెల్లారిపాటిగా తాళ్ళు ఎక్కడెక్కడ ముక్కలు ముక్కలు చేసేసి అటు కూర్చున్నాడు, ఏమి ఎరగనట్టు సైలెంట్గా. మళ్ళీ సమావేశమయ్యారు పెద్దలు. ఈడి ధాటికి తాళ్ళు ఆగలేదురా, ఇనప సంఖ్యలు వేద్దామని పెద్ద పెద్ద గొలుసులేసి కట్టి పడేశారు. ఆ రాత్రి కట్టేశారు, మళ్ళీ ఇంటికి వెళ్ళారు. మళ్ళీ తెల్లారి వచ్చేటప్పటికి ఏమని చెప్పండి, ఇనప సంఖ్యలన్నీ ముక్కలు 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 ముక్కలుగా నరికేశారు. గ్రామ పెద్దలు ఇంటోళ్ళు అందరు కూర్చున్నారు, ఊరు మొత్తం కూర్చున్నారు. వీడిని సాధుపరచడం అని అల్ల కాదనుకున్నారు. ఏం చేయాలా? ఒకడు అన్నాడు, ఈ కాదురా ఆడి పెద్ద గాలి పట్టిందిరా అన్నాడు. గాలి పడితే పెద్ద విద్య ఉందిరా, మనోడు మాంత్రికుడు ఉన్నాడు అని పిలిపి అంటారు అన్నాడు. ఆడొచ్చాడు, ఆడు వల్ల కాల. ఇంకొకటి వచ్చాడు, ఇంకోటి వల్ల కాల. ఎవడి వల్ల కాలేదండి, ఎవడి వల్ల కాలేదు. ఇక ఊళ్ళో వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు, మనమా ఈడ ఊర్లో ఎవడు ఉండాలి చెప్పండి? మనం అందరం ఉందామా, లిపోని ఈడనే ఉంచుదామా? తల్లిదండ్రులు అన్నారు, మీరు ఏమైనా చేసుకోండి అబ్బాయి అండి, మా వల్ల కాదన్నారు. కాబట్టి అందరూ కలిసి నిప్పు కొరువులు తీసుకుని, రాళ్ళు తీసుకుని, కర్రలు తీసుకుని దొరికినోడు దొరికినట్టు కొట్టి బాధేస్తే వాడు ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొండల్లో సమాధుల్లో తిరుగుతున్నాడు. వాడు కొండల్లో సమాధుల్లో తిరుగుతున్నాడు. ఆడికున్న సమస్య వాడి తల్లిదండ్రులు జయించలేకపోయారు, వాడికున్న సమస్య ఆ ఊరోళ్ళు జయించలేకపోయారు, వాడికున్న సమస్య వాడు కూడా జయించలేకపోయాడు. మరికి ఎవడు జయిస్తాడు? ఇప్పుడు నీకున్న సమస్య నీకంత పెద్దగా కనపడుతుంది. ఇప్పుడు నీ మీద ఉన్న సైతాను నీకంత పెద్దగా కనపడుతుంది. నీ ముందున్న పరీక్షలు నీకంత పెద్దగా కనపడుతున్నాయి. నీ ముందున్న అప్పు నీకంత పెద్దగా కనపడుతుంది. మరి ఈ సమస్య పోయేదెట్ట? అందుకే యేసయ్య ఇచ్చాడు. చప్పలు కూడా మైపరచండి. ఊరోళ్ళందరూ నెట్టేశారు, ఇంటోళ్ళందరూ నెట్టేశారు, కులపోళ్ళు వెళ్ళేశారు, దేశమోళ్ళు వెళ్ళేశారు, అందరూ వెళ్ళేశారు. నీ సావు నువ్వు సావు, సత్య సావు, బతికితే బతుకు అని అందరూ బయటికి నెట్టేస్తే ఆయన మీద కనికరపడి యేసయ్య వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు. ఈ రోజున నువ్వు మందిరంలో కూర్చున్నావు ఎందుకో తెలుసా? నీ ఇంటి వాళ్ళు నిన్ను పట్టించుకోకపోతే, నీ ఊరోళ్ళు నిన్ను పట్టించుకోకపోతే, నీ కులపోళ్ళు నిన్ను పట్టించుకోకపోతే, నువ్వు వెళుతున్న సమస్యల్లో, నువ్వు వెళుతున్న బాధల్లో నిన్నెవరు పట్టించుకోకపోతే, నీ కొరకు యేసయ్య నీ గ్రామంలో నీ ఇంటికి నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నీ హృదయంలో తీర్మానం చేపించి నిన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నువ్వు అనుకున్నావు నా బాధ ఎప్పుడు పోయింది, నా సమస్య ఎప్పుడు పోయింది. ఆ బాధ పోగొట్టడానికే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. కానీ దేవుడు అన్నాడు, బాధ పోగొట్టడం ఒకటే కాదు, నీకున్న బాధను బట్టి నీవు కూడా ఆ బాధ పడే వాళ్ళందరినీ విడిపించాలి. బాధ నుండి నువ్వు విడుదల పొందడం కాదు, నీలాగా బాధపడే వాళ్ళందరినీ ఆ బాధలో నుండి విడిపించాలి. దట్ ఈజ్ మై కాన్సెప్ట్, దట్ ఈజ్ మై ఒపీనియన్, దట్ ఈజ్ మై ఫిలాసఫీ. డిఫరెంట్ ఫిలాసఫీ యేసుక్రీస్తుది. లోకంలో ఏ గురువు చెప్పనటువంటి బోధ, లోకంలో ఏ జ్ఞాని అందించలేనటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉంది. అదేమంటే నువ్వు ఏ బలహీనతతో పట్టి పీడింపబడుతున్నావో,
ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ సమస్యతో నలిగిపోతున్నావో, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను విడిపించేవారు లేరు, నన్ను అద్దుకునేవారు లేరని నువ్వు వేదన పడుతున్నావు చూడు, నువ్వు ఒక్కడవేనని కుంగిపోతున్నావే. ఇప్పుడు యేసయ్య నీ దగ్గరకు వచ్చి నిన్ను విడిపించడమే ముఖ్యం కాదు, నీలాగా బాధపడే వారిని నీవు విడిపించాలి. అది నువ్వు జయించటం, అది జయించటం. అంత స్థాయి నీకు రావాలి. దేవుడు నిన్ను ఎక్కడో చూస్తున్నాడు, కానీ నువ్వు ఇక్కడే ఉండి భయపడిపోతున్నావు. నీ భయాన్ని చూసి, నీ బాధను చూసి వణికిపోతున్నావు, నిన్ను పట్టి పీడిస్తున్న సైతాన్ని చూసి వణికిపోతున్నావు. నీవు చూస్తున్న ప్రతి సమస్య పెద్దగా కనపడుతుంది నీకు. దేవుడికి అది ఇష్టం ఉండట్లేదు, దేవుడికి అది అసహ్యం వేస్తుంది. నువ్వు పడుతున్న పాపపు శోధనలు వదిలేయి. ఒకవేళ పాపం చేసావు వదిలేయి, పదే పదే పాపం చేస్తున్నావు వదిలేయి. దాని గురించి ఎందుకు దిగులు పడుతున్నావు? దాని గురించి ఎందుకు దిగులు పడి కుంగిపోయి వేదన పడుతున్నావు? వదిలేయి. వెనకున్నవి మర్చిపో, ముందున్న వాటి వరకు పరుగులెత్తు. ముందున్నది ఏంటంటే నువ్వు ఉన్నతమైన వానిగా ఉన్నావు నా దృష్టిలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి నా ఆలోచన ఎంతో ఉన్నతంగా ఉంది. నిన్ను నేను చాలా ఉన్నతంగా ఊహించుకుంటున్నాను, కానీ నువ్వు ఇక్కడే కూర్చుంటున్నావు. అది యేసయ్యలో స్పెషల్. కులము లేదు యేసయ్యలో, జాతి లేదు యేసయ్యలో, భేదము లేదు. చిన్నవాడు పెద్దవాడు, చదువుకున్నాడు చదువుకోలేనాడు, ధనవంతుడు పేదవాడు, ఏ భేదము లేదు. ఎవరైతే యేసయ్య చెప్పిన మాటలు విని ఆ మాట ప్రకారం నడుచుకుంటూ ఆ మాట ప్రకారము ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళను దేవుడు బ్లెస్ చేస్తాడు, వాళ్ళను దేవుడు తలగా చేస్తాడు.